హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుశీల. నేను ఈరోజు కొన్ని మీకు డిజైనర్ బ్లౌజెస్ అయితే చూపిస్తున్నానండి. ఇక్కడ నేను స్టిచ్ చేసిన కొన్ని బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను. ఇదైతే పట్టు శారీ బ్లౌజ్ అండి. ఈ డిజైన్కి అయితే నేను 2 కలర్స్ అయితే యూస్ చేశాను. బ్లౌజ్ కలర్ ఒకటి, శారీ కలర్ ఒకటి. వేరే బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకుని ఈ విధంగా డిజైన్ చేశానండి. శారీలో కట్ చేస్తే బ్లౌజ్ సరిపోదు కదా, కాబట్టి శారీ సరిపోదు, దానివల్ల ఈ విధంగా డిజైన్ అయితే చేశానండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. తర్వాత హ్యాండ్ కూడా ఈ విధంగా డిజైనర్ పఫ్ స్లీవ్ అయితే పెట్టాను. అక్కడ మనకు చిన్న చిన్న బీడ్స్ అనేది కూడా స్టిచ్ చేశానండి. ఈ డిజైన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది డిజైన్ కూడా. ఈ విధంగా మీకు క్లియర్గా అయితే కనబడుతుంది చూడండి. ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేశాను. ఇక్కడ మధ్యలో ఒక చిన్న ఫ్లవర్ కూడా పెట్టానండి. ఈ విధంగా ఉంటుంది ఓవరాల్ డిజైన్ అనేది. ఈ మధ్యలో ఫ్లవర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ డిజైన్కి. ఇదైతే ఫస్ట్ డిజైన్ అండి. తర్వాత ఇంకొక డిజైన్ అయితే చూద్దాము. ఇక్కడ నేను ఇది శారీ క్లాత్లో నేను డిజైన్ చేశానండి. ఇదైతే బ్లౌజ్ పీస్ వచ్చి ఈ విధంగా కొంచెం పర్పుల్ కలర్లో ఉంటుంది. శారీ కలర్ వచ్చి కొంచెం గోల్డ్ లెమన్ ఎల్లో అనుకోండి, ఆ కలర్లో ఉంటుంది. ఆ కలర్ క్లాత్లో నేను ఈ విధంగా డిజైన్ అయితే చేశాను. స్క్వేర్ నెక్ తీసేసుకుని దానికి గోల్డ్ కలర్ పూసలు ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ షేప్ అనేది పెట్టేసుకుని క్యాన్వాస్ పెట్టి ఈ విధంగా డిజైన్ అయితే చేశానండి. ఈ డిజైన్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళకు ఈ విధంగా మనం డిజైన్ చేసి అయితే ఇవ్వచ్చు. ఇక్కడ హ్యాంగింగ్ కూడా నేను కట్టాను. అయితే సింగిల్ థ్రెడ్ అయితే పెట్టేశాను హ్యాంగింగ్కి. ఈ విధంగా అయితే ఉంటుందండి ఈ డిజైన్ అనేది. మనకు డిజైన్ ఓవరాల్గా చూస్తే ఇలా ఉంటుంది. అలాగే చివరి వరకు చూడండి. మీకు ఏ డిజైన్ బాగా నచ్చింది అనేది నాకు కామెంట్లో అయితే తెలియజేయండి. నేను కూడా తెలుసుకుంటాను కదా, నాకు ఏ డిజైన్ అయితే బాగుంది అనేది తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ అయితే చూద్దామండి. ఇదైతే లేస్తో డిజైన్ చేశాను నేను. సింపుల్గా ఉంటుంది, అయితే చూడ్డానికి అయితే బాగుంటుందండి. ఓన్లీ లేస్ అనేది సింగిల్ లేస్ తీసేసుకొని ఈ విధంగా డబల్ లేస్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసేసాను. తర్వాత కింది వైపును కూడా చిన్న ఫ్లవర్ షేప్లో వచ్చే విధంగా ఈ విధంగా డిజైన్ అయితే చేసుకున్నానండి. ఇక్కడ శారీ కలర్ అట్లా ఏం లేకుండా గోల్డ్ కలర్తో పెట్టుకున్నాను నేను. లేస్ అనేది గోల్డ్ కలర్ లేస్ తీసుకుని ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను. హ్యాంగింగ్ కూడా ఈ విధంగా థ్రెడ్స్ కూడా పెట్టేసుకున్నాను, బ్యాక్ థ్రెడ్ అనేది. తర్వాత నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దామండి. ఈ విధంగా ఇది కూడా పట్టు శారీ డిజైన్ అండి. దీనికి కూడా నేను శారీ కలర్ అలాగే బ్లౌజ్ కలర్ రెండు కలిపి ఈ విధంగా డిజైన్ చేశాను. ఇక్కడైతే చూడొచ్చు మీరు, డిజైన్ అనేది క్లియర్గా కనబడుతుంది కదా. ఈ విధంగా అయితే ఉంటుంది డిజైన్ అనేది. ఇదైతే టీనేజ్ గర్ల్ అండి. చిన్న నెక్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది, అందువల్ల మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది కదా. ఇక్కడ తెలుస్తుంది చూడండి, డిజైన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ నేను పఫ్ స్లీవ్ కూడా పెట్టానండి. తర్వాత ఇక్కడ థ్రెడ్స్ కూడా బ్యాక్ థ్రెడ్స్ అనేది పెట్టుకున్నాను. ఇక్కడ నేను శారీ క్లాత్లో కొద్దిగా కట్ చేసేసుకొని ఈ విధంగా పఫ్ పెట్టాను. టీనేజ్ గర్ల్ కదా, చాలా సన్నగా ఉంటారు, వాళ్ళకైతే బ్లౌజ్ శారీలో ఒక 5 ఇంచెస్ అనేది కట్ చేసుకున్నా కూడా మనకు క్లాత్ అనేది ఏం శారీ చిన్నదైతే అవ్వదు, నార్మల్గా అయితే ఉంటుందని నేను దాంతో కట్ చేసి ఈ విధంగా పఫ్ అయితే పెట్టుకొని స్టిచ్ చేశానండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ డిజైన్ కూడా. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ విధంగా ఉంటుందండి. కొన్ని బ్లౌజెస్కి అయితే నేను వీడియోస్ అయితే షూట్ చేయలేకపోయాను, దాన్ని అయితే నేను పిక్స్ అయితే యాడ్ చేశానండి. కొన్ని అయితే వీడియోస్ పెట్టాను, కొన్ని అయితే అలాగే పిక్స్ అనేది పెట్టానండి. దాంట్లో మీకు ఏ డిజైన్లో అయితే మీకు బాగా నచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఈ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. ఇక నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాము. ఈ డిజైన్ అనేది చాలా బాగా ఉందండి. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. తర్వాత అయితే నెక్స్ట్ డిజైన్కి అయితే వెళ్ళిపోతాం. ఈ కూర్చోండి, ఇక్కడ వస్తుంది కదా. ఈ నెక్స్ట్ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ డిజైన్ అయితే నా ఫేవరెట్ డిజైన్ అని చెప్పచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డిజైన్ అనేది. అయితే వీడియో అయితే షూట్ చేయలేకపోయాను, పిక్ మాత్రమే పెట్టాను. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి. ఇది కూడా పట్టు శారీకి స్టిచ్ చేశాను. ఇది కూడా పట్టు శారీ బ్లౌజ్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది, ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. తర్వాత ఇదండి, ఇదంటే హాఫ్ శారీ బ్లౌజ్ అండి. హాఫ్ శారీకి అయితే ఈ విధంగా డిజైన్ చేశాను నేను. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత డిజైన్ అయితే ఇది శారీ క్లాత్లో కట్ డిజైన్ అయితే ఈ విధంగా చేశాను. నెక్స్ట్ బ్లౌజ్ అయితే ఇదండి. ఇది కూడా సింపుల్గా ఉంటుంది డిజైన్, చూడటానికి చాలా బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ డిజైన్ అండి. ఇది కూడా సింపుల్ బ్లౌజ్ డిజైన్. ఇదైతే మన ఛానల్లో వీడియో అయితే ఉంటుంది. ఇది కూడా డిజైన్ అయితే బాగుందండి.
ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి. నేను చాలా రోజుల ముందు స్టిచ్ చేసిన బ్లౌజ్ అయితే ఇది. ఇదైతే లాస్ట్ డిజైన్ అండి. ఈ డిజైన్స్‌లో మీకు ఏది నచ్చిందో కామెంట్ అయితే చేయండి. బాయ్.